జైలుకు వెళ్ళి ఒక ప్లాన్ తోటి జైలు బ్రేక్ చేసి బయటకు వచ్చి మళ్ళీ ఉద్యోగంలోకి వచ్చి కొయ్యూరు ఎన్కౌంటర్లో చంపేసినటువంటి నల్ల ఆదిరెడ్డి గురించి మాట్లాడాలి. నా జీవితం అంతా అందరికన్నా ఎక్కువ సమయం స్పెండ్ చేసినటువంటి గజ్జల గంగారాం గురించి ఏమని మాట్లాడాలి నేను? నన్ను తీర్చిదిద్దినటువంటి గొప్ప గొప్ప వాళ్ళు నాతో కలిసి నన్ను నడిపించారు కాబట్టి నేను ఈరోజు మీ ముందర ఇట్లా నిలబడ్డా తప్ప ఒక రవీందర్గా మాత్రం నిలబడే సాధ్యం కాదు. ఒకసారి మల్లోజుల కోటేశ్వరరావుతో మాట్లాడాలి. చాలామందికి తెలియని విషయం, నేను దూరం జరుగుతా అంటే ఆయన నా దగ్గర గుంజుకొని నా నోరు ఆయన చెవు దగ్గర పెట్టించుకునేవాడు. నేను దూరం జరిగేవాడిని. మళ్ళీ నేను దూరం జరిగితే మళ్ళీ దగ్గర గుంజు. ఎందుకు అంత దగ్గరగా ఎందుకు గుంజుకుంటారు? చాలామందికి తెలియని విషయం అయి నాకు చెవుటు ఉన్నది కొంత, నువ్వు నా చెవులో మాట్లాడితేనే నాకు అర్థమవుతుంది అని చెప్పి. ఏ జీవితం ఆఖరికి శవం ఏ విధంగా తృప్తి నెల వచ్చిందో మనకు తెలుసు. నేను మనుషులతో జీవితం గడిపింది చాలా తక్కువ, మహోన్నతులతో గడిచిన జీవితం చాలా ఎక్కువ. అందులో దీంట్లో 90% మంది పేర్లు నాకు తెలుసు. నా సహచరులు ఉన్నారు, నాకన్నా సీనియర్లు ఉన్నారు. ఎవరి పేరని చెప్పని 90 మందిలో నేను ఎవరిని చెప్పి ఎవరిని చెప్పకుండా ఉండగలను. నాతో కలిసి జైలు జీవితం గడిపినటువంటి వాళ్ళు ఇందులో ఉన్నారు. నాకన్నా ఎక్కువ పని చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. నాకు ఒక కోరిక ఉంది, సుమారు బయటకు వచ్చి జీవిస్తున్నటువంటి వాళ్ళు 45,000 మంది ఉన్నారు అని ఒక మాట. ఉద్యమంలో నక్సలైట్ ఉద్యమంలో లోపలికి వెళ్ళి రకరకాలుగా నాలాగా చాతగాక బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఒక్క సంఘటన రాస్తే కూడా 45,000 పుస్తకాలు అయింది. ఇంతకన్నా గొప్పగా ఒకవైపు ఎన్కౌంటర్ జరుగుతూ ఉంటుంది. భర్త ఒక చెరువులో మునిగిపోయేటువంటి ఒక మనిషిని బతికించడం కోసం ఈయన పోతాడు, ఈయన అందులో మునిగి చనిపోతాడు. ఆ భార్య ఏం చేయలేని నిస్సహాయ పరిస్థితి. వారి రక్త సంబంధికులు కూడా ఈ మీటింగ్లో ఉన్నారు. రియల్ ఎన్కౌంటర్ జరుగుతూ ఉంటుంది కళ్ళ ముందటనే. నా కళ్ళ ముందటనే రమాకాంత్ ఎన్కౌంటర్ 12 గంటలు జరిగింది. ఏమీ చేయలేని నిస్సహాయత. బయటకు వచ్చి ఉన్నా, ఒక క్వార్టర్లో దాక్కొని ఉన్నా. వాళ్ళు 3-4 వచ్చి నా దగ్గరికి మాట్లాడుతూ ఉంటారు, ఏం చేద్దాం, ఏం చేసేలేదు, నినాదాలు ఇవ్వండి, అంతకుమించి ఏం చేయాలి. చుట్టూ 100 మంది పోలీసులు ఉన్నారు. అట్లా భారతదేశం లోపటినే అత్యద్భుతంగా జరిగినటువంటి ఒక రియల్ ఎన్కౌంటర్. ఒక పెద్ద సీన్ క్రియేట్ చేసింది. తన దగ్గర ఉన్న చిన్న రివాల్వర్, నా సహచరుడు రమాకాంత్, సమ్మిరెడ్డి, అశోక్, ఆయన పేరు మీద కూడా మన అన్నలు మొన్న బుక్ తీసుకొచ్చింది, వీరుడు అని. ఇక్కడే మలుపు బాలరెడ్డి అని ఉన్నాడు, సైరన్ బుక్ తీసుకొచ్చి. అంటే ఎవరి గురించి మాట్లాడారు, ఎవరి గురించి నేను ఈరోజు ఇక్కడ చెప్పగలను? హరగోపాల్ సార్ అన్నట్టు రేపు నా చావుకు వస్తారా? అటువంటి మనుషులే అందరూ పుస్తకంలో ఉన్నవాళ్ళు, చావుకు సిద్ధమైనటువంటి వాళ్ళు. 15 రోజులు రోజుకు 2 సార్లు రోకల్ బండలు ఎక్కించి విపరీతంగా టార్చర్ చేసి, మొత్తం రాష్ట్రంలోనే ఆ రోజు జరిగినటువంటి పెద్ద ఇన్సిడెంట్ అది. ప్రకాష్ రెడ్డి అనే ఒక ఎస్ఐ మీద కాల్పులు జరిపింది పీపుల్స్ ఆఫ్ పార్టీ. అందులో నన్ను ఫేక్గా అరెస్ట్ చేసి తీసుకుపోయిండు. 15 రోజులు రోజు రోకల్ బండలు ఎక్కించుకుంటూ కొట్టింది. దానికోసమే నేనేం బాధపడలేదు. కానీ పుస్తకంలో ఉంది, ఒక మామూలు కానిస్టేబుల్ ఐడి పార్టీలో ఉన్నందుకు వాడు దాన్ని గర్వంగా ఫీల్ అయ్యి, అరే మీ పిల్లలు డెన్లలో ఉంటే మిగతా మీ కామ్రేడ్లు వచ్చి పండిపోతారట కదా అని అంటే ఎట్లా ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి. ఎట్లా తట్టుకుంటాం? చేతిలో ఏదైనా ఉంటే వెంటనే వాడిని మళ్ళీ ఆలోచించకుండా చంపేసే అటువంటి సందర్భం అది. అప్పటికి వారి దగ్గర వెపన్ ఉంది. లాకప్లో ఉండి నేను అన్న మాట ఏంటంటే,
నీకు దమ్ముంటే కాల్చి పారేసుకొని బూతులు ఆపేరా అని చెప్పి. అంటే ఇట్లా రకరకాలుగా చిత్రహింసలు అనుభవించి పోలీస్ స్టేషన్లో రేపులకు గురై పార్టీ రహస్యాలు కాపాడి గడ్డి పోచవలే తమ జీవితాలను పారేసినటువంటి విప్లవకారుల మధ్య పెరిగినటువంటి వాడిని నేను. వందలాది గంటలు చర్చలు, ఆఖరికి విసుక్కొని తనతో కాక ఓ రోజు గంగారావు అంటే నాతో, రవి మెదడుకు కూడా రెస్ట్ ఇవ్వాలి కాబట్టి ఈ ప్రశ్నలు రేపు మాట్లాడుకుందాం అని. హరగోపాల్ సార్ అన్నట్టు సాంస్కృతికోద్యమం గురించి మాట్లాడాలంటే ఒక దగ్గర టచ్ చేసి ఉంది సార్. అది మనం ఉద్యమానికి ఇచ్చినటువంటి ప్రాధాన్యత, విప్లవంలో మన కార్యకర్తలు మన తిండి పెట్టే వాళ్ళ ఎదుగుదల కోసం మనం సరైనటువంటి పని చేయడం లేదంటే వెంటనే క్లాసులను నిర్మించడం జరిగింది, క్లాసులను ఏర్పాటు చేయడం జరిగింది 2 రోజులు. అట్లా ఫిలాసఫీ గురించి, సైకాలజీ గురించి, ప్రపంచ విప్లవోద్యమ చరిత్ర, భారతదేశం, సింగరేణి, నేను అందులో రాసినట్టు ఇంగ్లాండ్ బొగ్గుగని కార్మికులు లేదా విప్లవోద్యమ కాలంలో రష్యా చైనా కార్మికులు పోషించిన పాత్ర తర్వాత రైల్వే కార్మికుల సమ్మె భారతదేశంలో చాలా గొప్పది స్వాతంత్రం వచ్చిన తర్వాత. కానీ అంతకన్నా మహోజ్వలమైన చరిత్ర శ్రీకాశరి. ఒక ప్రాంతం నుండి 116 మంది నవోన్మేష యువకులు ఎన్కౌంటర్లలో చనిపోయింది. భారతదేశ విప్లవోద్యమ చరిత్రలో ఒక్క ప్రాంతం నుండి అంతమంది పోయినటువంటి వాళ్ళు ఇంకెక్కడ లేరు. అది సింగరేణికి ఉన్నటువంటి. అందుకే పుస్తకాన్ని 2-3 సార్లు చదువుతున్న క్రమంలో పట ఆర్కే గారు నన్ను ప్రశ్న అడిగింది, అసలు మీకు ఈ ఆలోచన ఎట్లా వచ్చింది, ప్రతి బొగ్గు పిల్లకు అమరుల రక్తం ఎట్లా అంటుకున్నది అనేది. ఆలోచన రావడానికి లేదు, నిజం. మేము కరపత్రాలు వేస్తున్నటువంటి క్రమం లోపల చెకింగ్లు, పోలీసులు ఎట్లా తీసుకెళ్ళాలి, కరపత్రాలు చేతులలో పంచే పరిస్థితి లేదు, కట్రాయర్లలో పెట్టుకొని పోయినాం. కట్రాయర్లలో పెట్టుకొని పోతున్నటువంటి పరిస్థితులలో కూడా చెకింగ్. మళ్ళీ కూర్చున్నాం పార్టీ వాళ్ళం అందరం, శ్రీకాశ వాళ్ళం. ఎట్లా మరి కరపత్రాలు కూడా పోయే పరిస్థితి లేదు, బావి మీదకి పోయే పరిస్థితి లేదు, బావి లోపలికి పోయే పరిస్థితి లేదు. ఎట్లా? ఏం లేదు, మనం బావిలోకి వెళ్తున్నాం కదా, అండర్ గ్రౌండ్లో చాక్ పీసులు యూజ్ చేస్తారు టబ్ల మీద రాయడానికి. ఈ టబ్ ఇటు వెళ్ళాలి, ఈ టబ్ ఇటు వెళ్ళాలి, ఇది ఇటు వెళ్ళాలి. సో ఆ చాక్ పీసులు తీసుకొని బొగ్గులో గోడలకు రాసినాం. అప్పటికి అమరుల రక్తం అంటుకున్నది. ఆ చాక్ పీసులతో రాసిందే అమరుల రక్తం అయింది తప్ప మరొకటి కాదు. ఇట్లా జీవితం లోపల, ఆచరణ లోపల వచ్చినటువంటి చాలా విషయాలు, చాలా సందర్భాలు. చాలా మంది బయట ఉన్నటువంటి వాళ్ళు 3-4 ఏళ్ళకి పిల్లలు కనకపోతే దేవుళ్ళకు, దయ్యాలకు అందరికి మొక్కుకుంటూ పిల్లలు కలగాలి, పిల్లలు పుట్టాలని కోరుకుంటారు. కానీ పెళ్లి చేసుకోకముందే ఆపరేషన్లు చేసుకోవాలని చెప్పే పార్టీ మావోయిస్ట్ పార్టీ ఒకటి. పిల్లలు ఉంటే అడ్డంకి అవుతారు, విప్లవోద్యమానికి చాలా ఇబ్బందులు అవుతాయి, దళ జీవితానికి అసలే అక్కడికి రారు. సో మేము దళంలోకి వెళ్ళి ఇంకింత పని చేయాలని నిర్ణయించుకున్నాం కాబట్టి పాపను బయట పెడతామని చెప్పి వెళ్ళినాం. అదొక హింస. యాక్చువల్ అబార్షన్కి వెళ్తే పాప నిలబడ్డది. డిఎన్సీ అని ఏదో చెప్తారు, ఈ హాస్పిటల్ కదా హాస్పిటల్, తిరగడమే కష్టం. అప్పుడు హైదరాబాద్కి రావాలి, హైదరాబాద్ వరంగల్ పోవాలి, వరంగల్ పోయినాక వాళ్ళు చేసి లేదు అయ్యే అవకాశం లేదు. ఇట్లా రకరకాలైనటువంటి సమస్యలతోటి ఒక చంకన బ్యాగ్, మరో చంకన పాప. తండ్రి దగ్గరికి వెళ్తే అప్పటికే వాళ్ళ కొడుకు పోలీస్ స్టేషన్లు తిరుగుతున్నాడు, వాళ్ళ బ్రదర్, వాళ్ళ కజిన్ బ్రదర్ ప్రసాద్ ఎన్కౌంటర్ అయి చనిపోయింది, మీకు తెలుసు. అటువంటి మహోన్నత మనుషుల మధ్య తిరుగుతున్న కాలంలో వాళ్ళని ఎట్లా అర్థం చేసుకోవడం, తల్లిదండ్రులను అన్నదమ్ములను ఉంచుకోవాల్సినటువంటి వాళ్ళు ఉంచుకోలేని పరిస్థితి. చేతిలో 100 రూపాయలు పెడతావు, నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపోమంటారు. ఆ నుండి ఇంకో ఇంటికి పోతాను, అక్కడ 100 రూపాయలు చేతులు పెడితే నేను ఉండే పరిస్థితి లేదు, నువ్వు క్షేమంగా ఉండలేవు కాబట్టి నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో. అక్కడ నుండి ఇంకో దగ్గరికి, ఆఖరికి ఎవరు ఉంచుకోలేరని అర్థమైన తర్వాత షెల్టర్లు, ఇక్కడ ఉన్నారు మిత్రులు షెల్టర్ ఇచ్చినటువంటి వాళ్ళు, చాలా పెద్దవాళ్ళు. అక్కడ ఒక ఇల్లు, తర్వాత ఒక ఇల్లు, వరుసగా ఒక ఇంట్లో ఉంటే ఎక్కడ ఎక్స్పోజ్ అవుతుందో అట్లా 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 తిరుక్కుంటూ అంటే విప్లవోద్యమంలో కేసు మాట్లాడుతూ ఒక మాట అంటాడు,
రామాయణంలో వారధి నిర్మించేటప్పుడు కోతులు కూడా చిన్న చిన్న రాళ్ళు తీసుకొచ్చి చేసినాయి. విప్లవం చాలా దీర్ఘకాలమైనటువంటిది కాబట్టి కొందరు డబ్బులు మాత్రమే పార్టీ ఫండ్ ఇవ్వగలుగుతారు, ఇంట్లోకి తీసుకుపోయి తిండి పెట్టలేని పరిస్థితి ఉంటుంది వాళ్ళకు. కొందరు తిండే పెట్టగలుగుతారు, పైసలు ఇవ్వలేని పరిస్థితి ఉంటుంది. విప్లవానికి అందరూ అన్ని రకాలుగా అవసరమవుతారు. ఈరోజు గొప్ప లీడరు అనుకున్నవాడు రేపు అప్రూవర్గా మారవచ్చు. ఈరోజు తిండి పెట్టిన వాడు రేపు దేశంలో నాయకుడు కావచ్చు. ఇది మనకు రష్యా చైనా విప్లవోద్యమంలో కనబడుతుంది. కాబట్టి ఎవరిని దూరం చేసుకోవద్దు అని చెప్పి సత్యమూర్తి గారితో సికాస మేనిఫెస్టో రాష్ట్రపతి విపరీతమైన జ్వరంలో ఉన్నారు, విపరీతమైన అమీబియాసిస్తో బాధపడుతూ ఉన్నారు. మేము పొద్దున వెళ్తే తను రాయలేని చెప్పలేని పరిస్థితి, సాయంత్రానికి మందులు వేసుకొని వేడి నీళ్లు దాక్కుంటూ మేనిఫెస్టో ఎట్లా ఉండాలి చెప్పి ఇట్లా అద్భుతమైనటువంటి మహోన్నత త్యాగాలు చేసినటువంటి మనుషుల మధ్య పెరిగి సరే బయటకు వచ్చినాక బతుకుదెరువు సమస్య. నన్ను అప్పటికే డిస్మిస్ చేసిండు. నా సివిల్ డ్రెస్లు లేదా వచ్చిన పైసలన్నీ పార్టీకి అప్పేపినాం. అప్పుడు ఇల్లు ఉండే, గిన్నె ఉండే, ప్లేట్ ఉండే, గ్లాస్ ఉండే, అన్ని అప్పేపి బయటకు వచ్చి తెల్లారి మళ్ళీ చెంచా కూడా కావాలి సమస్య. పేరెంట్స్ కమిటీ తరఫున మా అన్నయ్య పేరెంట్స్ కమిటీ చైర్మన్ ఉంటే, పెద్ద అన్నయ్య ఉంటే, ఇతను రెండో అన్నయ్య, ఆయన పేరెంట్స్ కమిటీ చైర్మన్ ఉంటే జడ్పీ స్కూల్లో 300 రూపాయలకు ఉద్యోగం ఇస్తే మళ్ళీ 300 రూపాయలు దొరల ఇళ్ళలో పోయి ట్యూషన్ చెప్పాలి. ఏ దొరలకు వ్యతిరేకంగా పోరాటం చేసినా బతుకుదేరు కోసం దొరల ఇళ్ళలో పోయి ట్యూషన్ చెప్పాలి. వాళ్ళైతేనో 10 రూపాయలు ఎక్కువ ఇస్తారు. మనసులో ఇదొక సంఘర్షణ, కానీ తప్పదు కదా. 600 రూపాయలతోటి పాపను పట్టుకొని నిలబడి ఏం చేయాలి? మా అన్నయ్యకి అప్పటికే బిజినెస్లో సెటిల్ అయిన, బిజినెస్లోకి రారా అంటాడు. నేను బిజినెస్లోకి రాను, బిజినెస్ అంటే లాభం పేరుతో చేసుకుంటే దోపిడి, అది నాకు అది కుదరదు అని చిన్న స్కూల్ పెట్టుకున్నాము. అది కేజీ టు పీజీ వరకు వెళ్ళి ఇప్పటికి కూడా నడుస్తుంది. నేను ఫేస్బుక్లో ఒక దగ్గర రాసిన కూడా చాలామంది అడుగుతారు, ఇప్పటికీ స్కూళ్ళు కాలేజీలు నడుస్తున్నాయి కదా, ఉన్న ఇల్లు అమ్ముకొని బయటికి ఎందుకు వచ్చి బతుకుతున్నావు అని అంటారు. చిన్న కారణమే సార్, ఈ దేశంలో బ్రాండీ అమ్ముకునేవాడు ఎవ్వడు ఎవరి ఇంటికి పోయి అడగడు, కానీ బడి పెట్టుకున్నవాడు ఇంటింటికి పోయి అడ్మిషన్ తెచ్చుకోవాలట. అందుకోసం నేను అందులో నుండి బయటకు వచ్చేసాను. ఈ విలువలన్నీ అక్కడి నుండి నేర్చుకున్నటువంటి మనంతా ఏదో గొప్ప అనుకుంటాం. అందరికన్నా చాలా కష్టతరమైనటువంటి జీవితం గడిపేవాళ్ళు విప్లవకారులు, జైల్లో ఉండేది. రోజు నీళ్ళల్లో చేపలాగా ఉండాలనుకుంటారు. మన ఎదురుగానే ఉన్నాడు, ఆమె 28 ఏళ్ళు ఉన్నాడు, ఇప్పటికీ 100% బెయిల్ లేదు. ఆర్ఎస్యూ తరఫున మేము సింగరేణి కార్మికుల పిల్లలకు సీట్లు ఇవ్వాలని సమ్మె చేపిస్తే లాఠీ చార్జ్ చేసి సైకిళ్ళను గుంజుకొని చేస్తే అక్కడ ప్రెస్ మీట్ పెట్టలేని పరిస్థితి ఉంటే వెంటనే హైదరాబాద్కి వచ్చేసారు. అప్పుడు ఆర్ఎస్యూ ప్రెసిడెంట్ సాంబమూర్తి ఇక్కడ ప్రెస్ మీట్ పెడదాం అని చెప్తే, ఇంగ్లీషు పత్రిక తలతిక్క బాగుంటుంది కదా, ఇంగ్లీష్ పత్రిక మళ్ళీ అప్పుడు 82, 83లో తెలుగు పత్రిక కూడా కాదే. అసలు కార్మికులకు నీ ఆర్ఎస్కి ఏం సంబంధం అని తనని ప్రశ్నిస్తారు. అంటే సింగరేణి కార్మికుల పిల్లలకు సీట్లు కాబట్టి విద్యార్థుల సమస్య నాకు సంబంధం అని సాంబమూర్తి చెప్తారు. నన్నేదో కావాలని చెప్పి ఆయన తెలియరా అన్నట్టు ఇంగ్లీష్లో ప్రశ్న అడుగుతాడు. నేను అంతకుముందే మాట్లాడున్నా, వేరే మీటింగ్ ఉన్నట్టుంది, వాళ్ళు వస్తున్నారు. అదే ఆర్ట్స్ కాలేజీలో ఇదే సింగరేణి కార్మికుల సమ్మె విషయంలో మాట్లాడుతుంటే ఒక పక్క గద్దరు, ఒక పక్క ప్రొఫెసర్ సుబ్బారావు, ఈ ఇద్దరి మధ్యలో మాట్లాడమని నన్ను అప్పుడు శాంతిసాగర్ సిటీ అధ్యక్షుడు, నేను ఒక్కటే బొగ్గు మింగి బొగ్గేరియే మధ్యలో వచ్చినటువంటి మనిషిని. నేను 17,000 మంది సకల శాస్త్రాలు చదువుతున్నటువంటి ఆర్ట్స్ కాలేజీలో ఉన్నటువంటి మీ మధ్య మాట్లాడడానికి నేను సాహసం చేస్తున్నానని చెప్పి మాట్లాడాను. అప్పుడే కరీంనగర్ జిల్లాలో మురళి అనే కార్యకర్తను నాయకుని అరెస్ట్ తీసుకుపోతూ ఉంటే పోలీస్ జీప్ అడ్డం తిరిగి మా లీడర్ను వదిలిపెట్టాలంటే, అప్పుడు వాళ్ళు అడ్డం తిరగతో సిఐకి తప్పనిసరి పరిస్థితి వదిలిపెడితే అప్పుడే ఆ పాట పుట్టింది, గుమ్మాలు వస్తున్నారో ముద్దు గుమ్మాలు వస్తున్నారో అనే పాట. అంటే సాహిత్యం, సంస్కృతి ఉద్యమంలో నుండి వచ్చింది, సజీవంగా ఉంటుంది. చివరిగా మీరు అడిగిన ఒక ప్రశ్నకు, అసలు నేను రచయితను కాదు కాబట్టి ఇది 100 పేజీలలోనే రాయాలనుకున్నాను. నాకు చాలా భయం ఉండే, ఎక్కువ రాస్తే పేజీలు పెరుగుతాయి. ఈ మధ్య పేజీలు చదివేటోళ్ళు ఎక్కువ లేరు. ముందే ఇది నక్సలైట్లకు సంబంధించి పక్కకు వారేసేటోళ్ళు ఉన్నారు. ఈ భయం మధ్య తక్కువ రాయాలనుకున్న అక్కడికి 182 పేజీలు అయింది.
మీరు అన్నీ రాయాలి సార్. నిన్నటిదాకానంటే రచయిత కాలేదని భయం ఉండే, ఈరోజు ఏదో చిన్నగా రచయిత అయినా కాబట్టి కొద్దిగా ధైర్యం వచ్చింది సార్. కె శ్రీనివాస్ గారు అన్నట్టు తప్పకుండా దాని రెండవ పార్ట్. జీవితంలో నాకు రెండు చాలా ఆనందాలు ఉన్నాయి, చాలా ఆనందాలే ఉంది. జీవితం అంతా ఆనందమే ఉంది. కిరాయి ఇంట్లో ఉంటున్న ఇప్పుడు అయినా ఆనందమే ఉంది. వోక్స్ వ్యాగన్ కార్లో దిగినటువంటి అయినా ఈరోజు లేదు, ఆనందమే ఉంది. ఎందుకంటే ప్రజల మధ్య ప్రజల కోసం బతుకుతున్నటువంటి ఒక తృప్తి ఉన్నది, ఒక సంతృప్తి ఉంది. కాబట్టి మీరు అన్నట్టు రెండు చాలా సంతోషాన్ని ఇచ్చినటువంటి జీవితం నాకు. ఒకటి పీపుల్స్ వార్ ఉద్యమం సికాసా సెక్రటరీగా, రెండోది తెలంగాణ విద్యావంతుల వేదికలో పనిచేసిన. తెలంగాణ విద్యావంతుల వేదిక విప్లవోద్యమానికి పీపుల్స్ వారు మావోయిస్ట్ పార్టీ ఎంతనో తెలంగాణ విప్లవోద్యమంలో సాధ్యం, దీంట్లో పట్ల తెలంగాణ సాధనలో పట్ల తెలంగాణ విద్యావంతుల వేదిక కూడా అదే పాత్ర. నాకే కాదు, ఈరోజు ఒకరోజు మాట్లాడుతూ హరగోపాల్ సార్ ఏమనంటే నాకు సభ్యత్వం ఇస్తారా ఇయ్యరా అని చెప్పి అడిగింది స్టేజ్ మీద డైరెక్టర్ సార్ హరగోపాల్ సార్. అంతకన్నా ఆనందమైనటువంటి సంస్థలు ఏముంటాయి? అందరూ తలా ఇంత కష్టపడితేనే ఈ సమాజం ముందుకు వెళ్తుంది. ఒకటే నియమం పెట్టుకున్నవాడిని, మంచి చేయకపోతే బాగానే, చెడు చేయకుండా ఉంటే చాలు. సో ఆ మంచిని 80 ఏళ్ళ వరకు వచ్చిన మీ స్ఫూర్తిని తీసుకొని, పక్కన ఆర్కే ఉన్నారు, మీరున్నారు, శ్రీనివాస్ గారు ఉన్నారు. ఒక ఫాసిస్ట్ కాలంలో ఉన్నాం. నాకు ఈరోజు ఇండియాలో ఉన్నట్టు అనిపిస్తలేదు, జర్మనీలో ఉన్నట్టు అనిపిస్తుంది. మోడీ నాకు ఇండియా మోడీలా కనబడట్లేదు, హిట్లర్ లాగా కనబడుతున్నాడు. సో దాన్ని కూడా ఎదుర్కొని ప్రజలు ప్యారిస్ కమ్యూన్ మళ్ళీ ఒకసారి చదవండి దయచేసి అందరూ. ప్రజల మీద ఆశ నమ్మకం ఉంటే ప్రతిదీ సాధిస్తాం. లీడర్లు అవసరమే తప్ప లీడర్లు చరిత్ర నిర్మించరు. ప్రజలే చరిత్ర నిర్మిస్తే అందులో నుండి లీడర్లు వస్తారు. ఇది మావో చెప్పినటువంటి మాట. సాంస్కృతిక విప్లవాలు జరగాలి. సాంస్కృతిక విప్లవోద్యమంలో జరుగుతున్న కాలంలో మనలో ఉన్నటువంటి అవశేషాలను మనం పోగొట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇన్ని మాటలు చెప్పే నాలోపట కూడా ఒక మగ దురహంకారి ఉన్నాడు, ఒక మగ జాతి లక్షణాలు ఉన్నాయి. వీటిని కూడా పోగొట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విధంగా ఈ పుస్తకం ఏమాత్రం సమాజానికి ఉపయోగపడ్డా, పోరాటం అంటే తుపాకీ పట్టుకోవాల్సిన అవసరం లేదు. ఏ తుపాకీ పట్టుకొని తెలంగాణ సాధించినాం? ఏ తుపాకీ పట్టుకొని ప్రజలు స్వాతంత్రాన్ని సాధించిండు? భారతదేశం అంటే ఒకటి కాదు, 40 దేశాలతో భారతదేశంలో ఏది సాధించినా ప్రపంచంలో 40 దేశాలలో సాధించినట్టు లెక్క. కాబట్టి భారతదేశ ప్రజలు, ముఖ్యంగా తెలంగాణ ప్రజలు ఎన్నడూ కూడా తలవంచరు, తప్పకుండా పోరాడి సాధించుకుంటారు. అందులో చాలామంది ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ప్రజల మీద విశ్వాసం ఉంచుదాం, ప్రజలను నమ్ముకుందాం. ప్రజలకు తెలియజెప్పాల్సిన బాధ్యత చదువుకున్న వాళ్ళుగా మన మీద ఉంది. కాబట్టి తప్పకుండా కె శ్రీనివాస్ గారు చెప్పినట్టు, అడిగినట్టు ఇక నుండి ఎక్కువ సమయాన్ని రచయితకి కేటాయిస్తానని, తప్పకుండా ఈసారి రాసే వ్యాసాలు ఆంధ్రజ్యోతుల జీవితంలో ఒక్కసారి రావాలని కోరుకుంటూ ఊహిస్తున్నా సార్. రవీందర్ గారికి కృతజ్ఞతలు. చాలా అద్భుతంగా, అంటే ఆయన